ఆలోచనలను రేకెత్తించే ద డిబేట్కు స్వాగతం. ఈరోజు మనం షేర్ మార్కెట్లో అత్యంత సంక్లిష్టమైన అలాగే అందరినీ ఆకర్షించే ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం. అవును, ఆ అంశమే ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే F&O. కరెక్ట్. ఇక్కడ మనం చర్చించాల్సిన ప్రధాన ప్రశ్నేంటంటే, ఒక సగటు ట్రేడర్ తన జేబులో కేవలం ₹1,50,000 పెట్టుకుని 7 లక్షల విలువైన షేర్లను కంట్రోల్ చేయగలడా? లేదా ఊహించని విపత్తు వచ్చినప్పుడు కోట్ల రూపాయల పెట్టుబడున్నవాళ్లు తమ పోర్ట్ఫోలియోని ఎలా కాపాడుకోగలరు? ఈ రెండింటికి సమాధానం F&Oనే. కానీ ఇక్కడే మన డిబేట్ మొదలవుతుంది. ఈ డెరివేటివ్స్ అనేవి ప్రాథమికంగా మన పెట్టుబడిని రక్షించే హెడ్జింగ్ సాధనాలా, లేక తక్కువ మూలధనంతో భారీ లాభాలు లేదా నష్టాలు తెచ్చే లివరేజ్ సాధనాలా? ఎగ్జాక్ట్లీ. నేను ఈ చర్చను ఒక స్పష్టమైన స్టాండ్తో ప్రారంభిస్తున్నాను. నా ఉద్దేశ్యంలో F&O అనేది ఇన్వెస్టర్లను మార్కెట్ పతనాల నుండి కాపాడే ఒక అత్యుత్తమ రక్షణ కవచం. అంటే ప్యూర్గా హెడ్జింగ్ కోసం డిజైన్ చేసిన టూల్స్ ఇవి. కానీ నేను దీన్ని పూర్తిగా వేరొక కోణంలో చూస్తున్నానండి. రక్షణ కవచమనడం వినడానికి చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇవి మార్కెట్లో మూలధన సామర్థ్యాన్ని, అంటే క్యాపిటల్ ఎఫిషియన్సీని అమాంతం పెంచే శక్తివంతమైన స్పెక్యులేషన్ సాధనాలు. వీటి నిజమైన బలం రక్షణలో లేదు, వృద్ధిలో ఉంది. అవును, క్యాపిటల్ ఎఫిషియన్సీ అనే పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కానీ దానికి ముందు అసలు F&O మెకానిజం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఎవరికైనా అతిపెద్ద భయం నష్టం కదా? అవును, నష్టం రాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. కరెక్ట్. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ₹2,800 ధర దగ్గర ఒక 250 రిలయన్స్ షేర్లను కొన్నాడనుకుందాం. అంటే అతని మొత్తం పెట్టుబడి సుమారు 7 లక్షల రూపాయలవుతుంది. లెక్క కరెక్టే, 7 లక్షలు బ్లాక్ అవుతాయి. మార్కెట్ బాగుంటే లాభం వస్తుంది, అది పక్కన పెడదాం. కానీ సడన్గా ఒక భౌగోళిక రాజకీయ సంక్షోభం, అంటే రష్యా ఉక్రెయిన్ వార్ లాంటిది ఏదైనా వస్తే మార్కెట్ పడిపోతుంది కదా. ఆ షేర్ ధర 2,800 నుండి 2,500కు పడిపోయిందనుకోండి. అప్పుడు నేరుగా 75,000 రూపాయల నష్టం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదే మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ అయితే ఒక్క రోజులోని 20% కూడా పడిపోవచ్చు. మరి ఆ 7 లక్షల పెట్టుబడిని రక్షించుకోవడానికి మార్గమేంటి? ఇక్కడే F&O పిక్చర్లోకి వస్తుంది. ఆ ఇన్వెస్టర్ కేవలం కొన్ని వేల రూపాయలు చెల్లించి ఒక పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తాడు. షేర్ ధర పడిపోతే ఈ పుట్ ఆప్షన్ విలువ పెరుగుతుంది. అంటే క్యాష్ మార్కెట్లో వచ్చిన నష్టాన్ని ఆప్షన్ లాభం బ్యాలెన్స్ చేస్తుంది అంటారు. అవునండి, ఇది ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ మెకానిజం కదా. ఒక ఖరీదైన కార్కి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నట్టుగానే మన పోర్ట్ఫోలియోకి తీసుకునే ఇన్సూరెన్స్ ఇది. మీరు చెప్పిన ఇన్సూరెన్స్ మెకానిజం పనితీరు అలాగే ఉంటుంది, దాన్ని నేను ఏమాత్రం కాదనను. కానీ ఇక్కడే నా ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఆ 7 లక్షల రూపాయల రిస్క్ ఎందుకు తీసుకోవాలి? 7 లక్షల రిస్క్ ఎందుకు తీసుకోవాలి అంటే మనం డెలివరీ తీసుకుంటున్నాం కాబట్టి. అదేనండి, ఆ అవసరం లేదంటున్నాను. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అసలైన శక్తి లివరేజ్లో ఉంది. మీరు రిలయన్స్ ఉదాహరణ చెప్పారు కదా, నేను దాన్ని ఒక చిన్న రియల్ ఎస్టేట్ లావాదేవీతో వివరిస్తాను చూడండి. మనం ఒక ₹1,00,00,000 ఫ్లాట్ కొన్నప్పుడు మొదటి రోజే ₹1,00,00,000 మొత్తం బిల్డర్కిచ్చేయం కదా. ఇవ్వము, అడ్వాన్స్ ఇస్తాము. కరెక్ట్. కేవలం ఒక 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి ఆ ఫ్లాట్ని బ్లాక్ చేస్తాం. ఒకవేళ 6 నెలల్లో ఆ ఫ్లాట్ ధర ₹1,10,00,000 అయితే మనం పెట్టిన 10 లక్షల అడ్వాన్స్ మీద మనకు 10 లక్షల లాభం వస్తుంది. ఫ్యూచర్స్ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇలాగే పనిచేస్తుంది. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎక్స్పోజర్ అంటారు. అవును, మీరు ఆ 250 రిలయన్స్ షేర్లను కొనడానికి 7 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్చేంజ్కు కేవలం ₹1,50,000 మార్జిన్ చెల్లించి మీరు ఆ కాంట్రాక్ట్ను కంట్రోల్ చేయొచ్చు. మీ ₹1,50,000 ఆ 7 లక్షల లాభనష్టాలను అనుభవిస్తుంది. ఇది మీరు చెప్పే ఇన్సూరెన్స్ కాదు, ఇదొక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్. రియల్ ఎస్టేట్ అడ్వాన్స్ అనే మీ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఒక చిన్న పాయింట్ అండి, ఈ మార్జిన్ విధానంలో ఉన్న రిస్క్ గురించి కూడా మనం మాట్లాడాలి. అదే ₹1,00,00,000 ఫ్లాట్ ధర 90 లక్షలకు పడిపోయిందనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు లాస్ వస్తుంది. లాస్ రావడం కాదు, ఆ బిల్డర్ వచ్చి ఏమంటాడంటే, మీరిచ్చిన 10 లక్షల అడ్వాన్స్ ఆవిరైపోయింది, ఇంకో 10 లక్షలు తెచ్చి కట్టండి అంటాడు. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా ఎక్స్చేంజ్ చేసేది ఇదే. దీన్నే మార్క్ టు మార్కెట్ అంటారు కదా. అవును,
ప్రతిరోజూ అకౌంట్ సెటిల్మెంట్ జరుగుతుంది. అదే కదా సమస్య. మీరు 1,50,000 ఇచ్చి 7 లక్షల ట్రేడ్ తీసుకున్నారు. కానీ షేర్ ధర పడిపోయిన ప్రతిరోజూ ఎక్స్చేంజ్ మీ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేస్తుంది. డబ్బులు లేకపోతే నిర్దాక్షిణ్యంగా ట్రేడ్ క్లోజ్ చేస్తుంది. దీనికి తోడు ఇంకో విషయం మనం ఒప్పుకోవాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ప్రాథమికంగా ఒక జీరో సమ్ గేమ్. జీరో సమ్ గేమ్ అంటారు. సరే, అవును. ఒకరు లివరేజ్ ద్వారా 20 లక్షలు లాభపడ్డారు అంటే ఇంకొకరు ఎక్కడో ఆ 20 లక్షలు నష్టపోయారని కదా అర్థం. ఒకరు కాల్ ఆప్షన్ కొంటే మరొకరు అమ్ముతారు. ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. అంటే ఇదంతా చూడటానికి క్రికెట్ మ్యాచ్ మీద పందెం గాయడం లాంటిది కాదా? ఇందులో అసలు ఎకనామిక్ వాల్యూ ఎక్కడుంది? వెయిట్. ఇది చాలా బలమైన ఆరోపణ. జీరో సమ్ గేమ్ అనేది టెక్నికల్గా వాస్తవమే, కానీ దీన్ని మీరు క్రికెట్ బెట్టింగ్తో పోల్చడం నాకు ఏమాత్రం సమ్మతం కాదు. మరింకేమనాలంటారు? ఎకనామిక్ వాల్యూ ఎక్కడుంది అని అడిగారు కదా, నేను క్లియర్గా వివరిస్తాను. క్రికెట్ బెట్టింగ్లో కేవలం ఇద్దరి మధ్య డబ్బు చేతులు మారుతుంది. దానికి ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేదు. కానీ డెరివేటివ్స్ మార్కెట్లో జరిగేది వెల్త్ ట్రాన్స్ఫర్ కాదు, రిస్క్ ట్రాన్స్ఫర్. రిస్క్ ట్రాన్స్ఫర్ ఎలాగో ఒక ఉదాహరణ చెప్పండి. ఒక విమానయాన సంస్థ ఉందనుకుందాం. వాళ్లకు రాబోయే 6 నెలల్లో విమాన ఇంధనం అంటే జెట్ ఫ్యూయల్ ధరలు పెరిగిపోతాయేమో అన్న భయముంది. అలా జరిగితే వాళ్ల బిజినెసు కుప్పకూలుతుంది. అప్పుడు వారు ఫ్యూచర్స్ మార్కెట్లోకొచ్చి 6 నెలల తర్వాత ఒక ఫిక్స్డ్ ధరకు కొనేలా కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఓకే, కానీ వాళ్లకు ఆ కాంట్రాక్ట్ని అమ్మేలెవరు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మీ భాషలో చెప్పాలంటే ఆ స్పెక్యులేటర్ వస్తాడు. అంటే ఒక సాధారణ ట్రేడర్. ఇక్కడ స్పెక్యులేటరు లాభం ఆశించి ఆ రిస్క్ను తీసుకుంటున్నాడో, అదే సమయంలో ఆ ఎయిర్లైన్స్ కంపెనీకి ధరల పెరుగుదల నుండి రక్షణ కల్పిస్తున్నాడు. అంటే ఒక కమర్షియల్ కంపెనీకి ఇన్సూరెన్స్ ఇవ్వడం కోసం ఒక సామాన్యుడు రిస్క్ తీసుకుంటున్నాడంటారా? ఇది కొంచెం విడ్డూరంగా లేదా? లేదండి, ఖచ్చితంగా అదే జరుగుతుంది. మార్కెట్లో లిక్విడిటీ వచ్చేది ఇక్కడ నుండే. లిక్విడిటీ అంటే మనకు అవసరమైనప్పుడు కొనేవారు, అమ్మేవారు ఉండడం. ఇల్లు తగలబడుతున్నప్పుడు కొనేవాడు ఎవ్వడూ రాడు, కాని ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది. మార్కెట్లో ఈ స్పెక్యులేటర్ కూడా అలాంటివాడే. అతనికి లాభం కావాలి, కాబట్టి అతను దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అవసరమైన హెడ్జింగ్ ఫెసిలిటీని ఇస్తున్నాడు. మీ రిస్క్ ట్రాన్స్ఫర్ పాయింట్ నాకు అర్థమైందండి. కానీ ఇక్కడ మనం ఎయిర్లైన్స్ సంస్థల గురించి మాట్లాడుతాం లేదు కదా, సామాన్య ట్రేడర్ల గురించి మాట్లాడుతున్నాం. మీరు చెప్పిన ఈ మెకానిజమంతా థీరీపరంగా చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఒక సామాన్యుడు ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఎదుర్కొనే ఒక అతిపెద్ద శత్రువు గురించి మీరు మాట్లాడటం లేదు. అతిపెద్ద శత్రువు ఏంటది? అదే సమయం, టైమండి. ఇప్పుడు నేను క్యాష్ మార్కెట్లో షేర్లు కొంటే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు నా ఇష్టమొచ్చినన్ని రోజులు ఉంచుకోవచ్చు. కానీ ఈ ఫ్యూచర్సు ఆప్షన్స్కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. అంటే ప్రతి నెల చివర గురువారం నాటికల్లా కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. నా అంచనా ఎంత సరైనదైనా ఆ టైంకి మార్కెట్ నా వైపు రాకపోతే నా డబ్బు మొత్తం సున్నా అయిపోతుంది కదా. అవును, దానికొక టైం లిమిట్ ఉంటుంది. ఇంకా లోకలికి వెళ్తే ఆప్షన్ గ్రీక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అందులో ముఖ్యంగా తీటా. తీటా, టైం డీకే అని కూడా అంటారు. దాన్ని మనం మన శ్రోతలకు క్లియర్గా వివరిద్దాం. మీరు ఒక ఆప్షన్ కొని అలాగే పెట్టుకుంటే మార్కెట్ అక్కడే ఉన్నా కూడా మీకు నష్టం వస్తుంది. ఆ ఆప్షన్ అనేది చేతిలో ఉన్న ఒక కరుగుతున్న ఐస్ గడ్డలాంటిది. రోజులు గడిచే కొద్దీ అందులో సమయం కరిగిపోయి దాని విలువ పడిపోతుంది. అవును, అది ఆప్షన్ బయ్యర్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అదే కదా, క్యాష్ మార్కెట్లో కేవలం షేర్ ధరతో ఫైట్ చేస్తాం. కాని ఇక్కడ ధరతో పాటు సమయంతో కూడా పోరాడాలి. ఒక చిన్న ట్రేడర్ 1,50,000 పెట్టి 7 లక్షల ట్రేడ్ తీసుకుంటే ఒక పక్క మార్క్ టు మార్కెట్ భయం, ఇంకో పక్క ఈ సమయం కరిగిపోవడం. ఇంత ఒత్తిడి ఉన్న మెకానిజంను పెట్టుబడి వృద్ధి సాధనమని మీరు ఎలా అంటారు? మీరు చెప్పిన ఐస్ గడ్డ పోలిక 100% కరెక్టండి. ఆప్షన్స్లో సమయం కరిగిపోతుంది, దాన్ని టైం డిక్కే అంటాం. కాని దీన్ని నేను నెగిటివ్ కోణంలో చూడను. అసలీ సమయ పరిమితి ఎందుకుందో ఆలోచించండి. మార్కెట్లో ఒక కాంట్రాక్ట్కి ముగింపు లేకపోతే దానిలో ప్రైస్ డిస్కవరీ జరగదు. ప్రైస్ డిస్కవరీ అంటే ఒక షేర్ యొక్క నిజమైన విలువను మార్కెట్ అప్పటికప్పుడు నిర్ణయించడం. ఒకవేళ ఎక్స్పైరీ లేకపోతే ఏమవుతుంది? తప్పు ట్రేడ్ తీసుకున్న వ్యక్తి దాన్ని అనంతకాలం హోల్డ్ చేస్తాడు. అప్పుడు అసలు ధర బయటకు రాదు.
ఎక్స్పైరీ అందరినీ ఒక వాస్తవికతకు తీసుకువస్తుంది. నేను ఇందాకే చెప్పాను, ఇది కత్తిసాములాంటిది. మీరు ఆ కరుగుతున్న ఐస్ గడ్డను కొనే బదులు మీరే దాన్ని అమ్మే వ్యక్తిగా, అంటే ఆప్షన్ సెల్లర్గా మారొచ్చు కదా. ఓహో, అంటే టైంని మనకనుకూలంగా మార్చుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ సమయం కరిగిపోవడం మీకు శత్రువు కాదు, మీరే దాన్ని అమ్ముతున్నారు కాబట్టి అది మీ మిత్రుడు. అందుకే దీన్ని నేను క్యాపిటల్ ఎఫిషియన్సీ అంటున్నాను. మార్కెట్ పెరిగినా లాభమే, పడినా లాభమే, కదలకుండా ఒకే దగ్గర ఉన్నా కూడా డబ్బు సంపాదించవచ్చు. అంటే ఈ మొత్తం మెకానిజంను అర్థం చేసుకోగలిగిన వారికి మాత్రమే ఇది వృద్ధి సాధనమంటారు కదా. కానీ ఒక వాస్తవం ఒప్పుకుందాం, దీన్ని అర్థం చేసుకున్నవారు చాలా తక్కువ. ఒక కారు బ్రేక్స్, ఇంజిన్ ఎలా పనిచేస్తాయో తెలియకుండా కేవలం నాకు తక్కువ డబ్బుతో పెద్ద కారు నడిపే ఛాన్స్ వచ్చింది కదా అని హైవే మీదకి వెళ్ళిపోవడమే ఈ స్పెక్యులేషన్. అదే హెడ్జింగ్లో చూడండి, మనం ఎంత తక్కువ ప్రీమియం కడుతున్నాం, ఎంత పెద్ద పెట్టుబడిని కాపాడుకుంటున్నామనేది చాలా సింపుల్. మీరు చెప్పేది కరెక్టే, కానీ రాత్రికి రాత్రి వచ్చే గ్లోబల్ న్యూస్ వల్ల మీరు చెప్పే ఈ నిపుణులు, ఆప్షన్ సెల్లర్స్ కూడా భారీ నష్టాలు చూస్తారు కదా. మార్జిన్ కాల్స్తో అకౌంట్స్ ఖాళీ అవుతాయి. ఇది ఎంతో రిస్క్తో కూడుకున్నది కదా. రిస్క్ లేదని నేననడం లేదండి. ఏ నిపుణుడు 100% పర్ఫెక్ట్ కాదు. కానీ మీరు చెప్పే ఆ హెడ్జింగ్ ఎవరికవసరం? కోట్ల రూపాయల పోర్ట్ఫోలియో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి. మరి సామాన్యుల మాటేమిటి? మార్కెట్లో క్యాపిటల్ డెమోక్రటైజేషన్ ఎలా జరుగుతుంది? అంటే చిన్న ట్రేడర్లకు అవకాశం ఇవ్వడం గురించా? అవును, ఈ డెరివేటివ్స్ మార్కెట్ అనేది చిన్న వ్యాపారులకు, తక్కువ మూలధనం ఉన్నవారికి కూడా పెద్ద సంస్థలతో సమానంగా మార్కెట్లో పాల్గొనే అవకాశం ఇస్తుంది. సరైన ఎడ్యుకేషన్ లేకపోతే ప్రమాదకరమన్న మీ పాయింట్తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ తెలియకుండా ఏ పని చేసినా ప్రమాదమే కదా. ఈ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ లేకపోతే స్టాక్ మార్కెట్ అనేది కేవలం పెద్దల చేతిలో ఉండే ఒక క్లోజ్డ్ క్లబ్లాగా మారిపోతుంది. మీ వాదనలో ఈ మూలధన అవకాశాల సృష్టి అనే కోణం చాలా స్పష్టంగా ఉంది. సరే, మనం ఈ చర్చను ఒక ముగింపు దశకు తీసుకువద్దాం. ఇక్కడ నా ప్రధానమైన వాదన ఒక్కటే, మార్కెట్ అనేది ఎప్పుడూ ఒకే క్రమంలో వెళ్లదు. దానికి ఎమోషన్స్ ఉంటాయి. సంవత్సరాల తరబడి కష్టపడి నిర్మించుకున్న సంపదను కాపాడుకోవడం చాలా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే చిన్న జబ్బు కూడా మనల్ని ఆర్థికంగా ఎంత దెబ్బతీస్తుందో, సరైన హెడ్జింగ్ లేకపోతే ఒక మార్కెట్ క్రాష్ మనల్ని దశాబ్దం వెనకనెట్టేస్తుంది. కాబట్టి ఎఫ్&ఓ ప్రాథమిక ఉద్దేశ్యం రిస్కును బదిలీ చేసి ఇన్వెస్టర్కు ప్రశాంతతనివ్వడమే. నా వాదనను సారాంశీకరిస్తూ నేను ఒకటే చెబుతాను. మార్కెట్కు భయపడి కేవలం రక్షణ కోటలు కట్టుకునే వారికి మీరు చెప్పే హెడ్జింగ్ సరైనది కావచ్చు. కానీ ఎవరైతే ఈ ప్రైస్ డిస్కవరీ, థీటాడికే మరియు రిస్క్ ట్రాన్స్ఫర్లను లోతుగా అర్థం చేసుకుంటారో వారికిది ఒక అద్భుతమైన వృద్ధి సాధనం. తక్కువ డబ్బుతో ఎంటరయ్యి మార్జిన్ లెవరేజ్ను ఒక ఆయుధంగా వాడుకుని రాబడిని పెంచుకునేందుకు డెరివేటివ్స్ కన్నా మెరుగైన సాధనం ఇంకొకటి లేదు. నిజమే. మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ వింటుంటే ఒకటర్థమవుతుంది. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ అనేవి ఒక పదునైన సర్జికల్ బ్లేడ్ లాంటివి. దాన్ని ఒక నిపుణుడైన డాక్టర్ వాడితే ప్రాణం నిలబడుతుంది. అదే బ్లేడ్ అవగాహన లేని వ్యక్తి చేతిలో పడితే ప్రాణం మీదుకొస్తుంది. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ఎనాలజీ అండి ఇది. అవును, ఒకే ఇన్స్ట్రుమెంట్ను మనం పోర్ట్ఫోలియో రక్షణ కవచంలాగా వాడొచ్చు, లేదా సరైన నైపుణ్యముంటే లివరేజ్ ఇంజిన్ లాగా కూడా వాడొచ్చు. ఆప్షన్స్లో టైం డీకే ఎలా పనిచేస్తుంది, మార్క్ టు మార్కెట్ ఎలా ఒత్తిడి తెస్తుంది, రిస్క్ అనేది ఒకరి నుండి ఒకరికి ఎలా బదిలీ అవుతుంది అనేది మనమీరోజు చాలా లోతుగా చర్చించాం. ఖచ్చితంగా. ఎఫ్&ఓ గురించి పైపైన తెలుసుకొని ఇది కేవలం ఒక జూదం అనో లేదా రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేసే మ్యాజిక్ అనో అనుకోవడం చాలా పొరపాటు. మార్కెట్ ఎలా పనిచేస్తుంది, ఆప్షన్ గ్రీక్స్ మన పొజిషన్ను ఎలా ప్రభావితం చేస్తాయి అని మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఒక స్పష్టమైన నిర్ణయానికి రాగలం. అవును, కాబట్టి ఇక్కడ ఎవరూ ఒకటే కరెక్ట్ అని చెప్పలేరు. వినేవారి ఆర్థిక లక్ష్యాలు, వారు అర్థం చేసుకోగలిగే రిస్కుపైనే అదంతా ఆధారపడి ఉంటుంది. మార్కెట్ గురించి మనం నేర్చుకునే ప్రతి కొత్త విషయం మన ఫినాన్షియల్ ప్రయాణంలో మనకొక మంచి గైడ్లా పనిచేస్తుంది. ఈ లోతైన ఆలోచనలతో ఈనాటి మన చర్చను ముగిద్దాం. విభిన్నమైన అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆలోచనలను రేకెత్తించే ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం.